నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. జాతీయ స్థాయి క్రీడాకారులు కానీ వీళ్ళందరూ అకాడమీలు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రోత్సాహం ఇవ్వబోతున్నారా? మనం 100% అండి. ఆ రోజు మన హైదరాబాద్లో వచ్చిన అకాడమీ గోపీచంద్ గారు అకాడమీ అయితేనేం, అలాగే సైనా నెహ్వాల్ అకాడమీ అయితేనేం, అలాగే బ్యాడ్మింటన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చే అకాడమీస్కి భూములు ఇచ్చింది కూడా మీ అందరికీ తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చాలామంది గ్రూప్ 1 పోస్టులలో అయితేనేం, గ్రూప్ 2 పోస్టులలో గౌరవమైన పదవుల్లో ఉన్నారంటే ఆ రోజు ఆయన నీతి నిజాయితీతో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు రూపకల్పన జరిగి వాళ్ళందరూ అకాడమీలు స్థాపించారు. కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ పేమెంట్కి పోయే స్పోర్ట్స్ మెన్స్ అంతా అక్కడి నుంచి పోయిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కేవలం భూమే కాదు, అకాడమిక్స్ సంబంధించి ఏదన్నా వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ఇచ్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా భూమి అయితేనే ఇంకో విధంగా ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఇచ్చేదానికి కూడా ముందుకెళ్తాం. ఇప్పుడు సహజంగా మనం గమనించినట్టయితే క్రీడల్లో జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ స్థాయి కానీ ఎక్కడైనా స్టేట్ లెవెల్ కానీ అక్కడ వరకు వెళ్ళారు అంటే ఆ క్రీడాకారులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, సిటీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటున్నాయి కదా, అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? మెయిన్గా ఇది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అందరూ చూశారు, ఆ ఎక్సలెంట్ సెంటర్స్ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో అక్కడ నుంచి వచ్చిన రత్నాలే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా. ముఖ్యంగా ఆ కొదవ అనేది ఆ 5 yearsలో ల్యాక్ ఆఫ్ అప్పుడు ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి ఈ 5 years గ్యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా మేము ఒకటే చేస్తున్నామండి, మెయిన్గా ఏంటంటే ఈ అసోసియేషన్స్ కూడా బలోపేతం చేయాలా. చాలామంది పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్క మీటింగ్ ఇప్పుడు ముందు జరిగిన కాన్ఫరెన్స్లో కూడా అడిగారు. మేము అసోసియేషన్స్ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి ప్యారలల్గా పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఒక నీతి నిజాయితీతో ఒక దృఢ సంకల్పంతో ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో మీరు అసిస్టెన్స్ ఇవ్వండి. అలాగే మీకు ఏదైనా కావాలన్నా కూడా ప్రభుత్వం ఇచ్చేదానికి ఉందని చెప్పి, ప్రోత్సాహం ఇచ్చేదానికి ఉందని చెప్పి మేము కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం. రాబోయే కాలంలో అయితే అకాడమీస్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలుసుకొని తప్పకుండా మంచి క్రీడా ప్రపంచాన్ని నిర్మాణించుకునేదానికి చర్యలు తీసుకుంటాం.